అందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు పంచారామాల్లో ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. పంచారామము అలాగే అమ్మవారి దివ్యక్షేత్రము రెండు కొలువై ఉన్న ఈ ప్రత్యేక ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందామండి. ఈ వీడియోలో మనం దక్షిణ కాశీ పంచారామము త్రిలింగ క్షేత్రము అయిన ద్రాక్షారామం యొక్క విశిష్టత, ఈ క్షేత్ర ప్రాముఖ్యత, అలాగే ఈ ఆలయాన్ని ఏ రాజులు నిర్మించారు, ఆలయ చరిత్ర ఏమిటి, ఇంకా పురాణ గాథలు ఏమేమి ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబాదేవి కథ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ప్రాచీన ఆలయాలు, పురాతన దేవాలయాలు, వీటిని దర్శించుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ అవకాశం ఉండకపోవచ్చు. మీరు ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుందండి. అలాగే చాలా మంది ఇలాంటి విషయాలు తెలుసుకోగలరు, దర్శించుకోగలరు. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు, అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనకు బస్సు అలాగే ట్రైన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ ట్రైన్లో వచ్చేవారు కాకినాడలో దిగి అక్కడి నుండి బస్సులో రావాల్సి వస్తుంది. ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని, ఆ తరువాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనము. ఒక మెట్ల మార్గం గర్భగుడిపైకి చేరుకుంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామివారి పైభాగాన్ని చూడవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పైభాగంలోని నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలిసింది. తెలుగుకు ఈ పేరు త్రిలింగం అన్న పదం నుంచే ఏర్పడిందని భావన. త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాసకాశీగా ద్రాక్షారామానికి చాలా పేరుంది. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అలాగే ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. శాతవాహన రాజైన హలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్యరాజు అయిన భీముడు నిర్మించారు అని చెబుతారు. అందుకే ఈ 2 గుడులు కూడా ఒకే రీతిగా ఉండడమే కాకుండా రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రీతిగా ఉంటుంది.
అది అక్కడ చిన్న టోటైస్ ఉంది. సతీదేవి దక్షిణి యజ్ఞానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆత్మాహుతి చేసుకున్నారటండి. ద్రాక్షారామంలోను దక్షగుండమానికి మనకి దారండి ఇది. అయితే మనకి టెంపుల్ ఇటువైపు ఉంటుంది. టెంపుల్ నుంచి కరెక్ట్గా మనకి 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనం దక్షగుండాన్ని చూడాలి. ఇక్కడ ఉంది, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు, శివుని మొదటి భార్య. అష్టాదశ శక్తిపీఠాలకు ఆదిదేవత. పరమశివుణ్ణి ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంటుంది. ఆమె సాధారణంగా శివుని మొదటి భార్యగా పరిగణించబడుతుంది. దక్షుడు శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం ప్రారంభించి దేవతల అందరినీ కూడా ఆహ్వానించి శివుణ్ణి ఆహ్వానించాడు. యజ్ఞానికి వెళ్ళగా శివుడు మౌనం వహిస్తాడు. సతీదేవి యజ్ఞానికి పోవాలి అని పట్టుబట్టగా తనను ఒక్కదాన్నే ఆమె పుట్టింటికి పంపిస్తాడు శివుడు. ఎంతో సంతోషంగా పుట్టింటికి పోయిన సతీదేవి ఎవరూ పట్టించుకోకపోయేసరికి తండ్రి ఆమెను దూషించేసరికి అవమాన భారం భరించలేక ఆ యజ్ఞంలోనే ప్రాణత్యాగం చేస్తుంది. హిందూ పురాణాలలో అతి ముఖ్యమైన ఘట్టము దక్షయజ్ఞము. ఈ దక్షయజ్ఞము జరిగిన ప్రదేశం ఇదేనండి. అయితే మనకి శివుని భార్య అయిన సతీమాత ఇక్కడ ఆమె తండ్రి చేసే దక్షయజ్ఞానికి వచ్చారు. ఆ అవమానాలకు గురై ఆవిడ ఆత్మాహుతి కూడా చేసుకున్నారు. ఆ ఘటన పురాణ గాథల్లో ఉంది, అలాగే శివ పురాణంలో ఉంది. ఇదేనండి దక్షయజ్ఞము. భీమేశ్వర స్వామి ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. ఎవరైనా సరే భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి శక్తిపీఠాన్ని అలాగే ఆ పరమేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఈ దక్షగుండాన్ని కూడా దర్శించుకోండి. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని పిలవడానికి 3 ప్రధాన కారణాలు. ఒకటి భీమేశ్వర స్వామి ఆలయము, 2 పురాణ కాలం నాటి ప్రదేశాలు 5 ఉన్నాయి. 5 తీర్థరాజాలుగా పిలువబడుతున్నాయి. 3వది ఇలాంటి గుండాలు ఈ ఊళ్ళో 12 ఉన్నాయండి. దీన్ని దక్షగుండం అంటారు. దక్షగుండము, మోక్షగుండము, బ్రహ్మగుండము, యమగుండము, వరుణగుండం లాంటి గుండాలు 12 ఉన్నాయి. ఈ 3 ప్రధాన కారణాల చేత ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా చెప్పబడుతుంది. అయితే మొట్టమొదటిగా భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటంటే, భారతదేశంలో టెంపుల్ స్టేట్గా తమిళనాడుని పిలుస్తారు. అలాంటి ఆలయాలు తెలుగు భాష మాట్లాడే చోట కూడా ఉన్నాయి. అంత పురాతనమైన ఆలయాలు 6, 7, 8, 9 శతాబ్దాల నాటి ఆలయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ విధంగా అయితే భీమేశ్వర స్వామి ఆలయానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు ఏంటో మీకు చెప్తాను. త్రిలింగ దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము 3 ఆలయాలని త్రిలింగ దేశంగా పిలిచేవారు. అందులో ద్రాక్షారామం ఒకటి. పంచ ఆరామాలుగా పిలువబడే 5 శివాలయాలు సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరము, అమరావతి. కొమరారామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామంగా పిలుస్తారు. అందులో ద్రాక్షారామం ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో నాభి భాగాన్ని మాణిక్యామ్మగా కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉంది. త్రిలింగ దేశాల్లో ఒకటిగా, పంచారామాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగాను భీమేశ్వర స్వామి ఉంది. దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన విశిష్టతలు ఏంటంటే, పురాణాలన్నీ స్వయంభూగా సూర్యప్రతిష్ఠ గావించబడ్డాడని చెప్తే, చరిత్ర శాసనాలు 8, 9 శతాబ్దాల మధ్యలో తూర్పు చాళుక్యులు అనే రాజులు పరిపాలించినప్పుడు ఈ ఆలయానికి భీమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినట్టుగా చరిత్ర శాసనాలు చెప్తున్నాయి. ఇతిమిద్దంగా అది స్వయంభూన లేకపోతే చారిత్రకంగా చూస్తే ఇదే అనేది పక్కన పెడితే సూర్యప్రతిష్ఠ కావించబడింది. భారతదేశంలో ఉన్న చాలా ఆలయాలు సూర్యప్రతిష్ఠ, చంద్రప్రతిష్ఠ చేయబడతాయి. సూర్యుడు మండే అగ్నిగోళం, చంద్రుడు చల్లగా ఉంటాడు. సూర్యప్రతిష్ఠ కావించబడిన చోట నుంచి వేడి పుడుతూ ఉంటుంది కనుక చుట్టూరా 15 కిలోమీటర్ల పరిధిలో అష్ట సోమేశ్వరులని 8 చంద్రప్రతిష్ఠలు చేయబడ్డాయి భీమేశ్వర స్వామి చుట్టూరా. అందులో కోటిపల్లి, కోరుమిల్లి, సోమేశ్వరము, వెల్ల, పటవల లాంటి 8 చంద్రప్రతిష్ఠలు. పంచాంగంలో ఉండే 27 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఆలయం చొప్పున 30 కిలోమీటర్ల పరిధిలో 108 శివాలయాలతో కూడుకుని ఉన్నాడు భీమేశ్వరుడు. పైనుంచి కిందకి విహంగ వీక్షణం చేస్తే అష్టదళ పద్మంలో 108 శివాలయాల మధ్యలో భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. దాన్నే భీమఖండము, భీమసభ అని పిలుస్తారు. అంత విశిష్టత ఉంది భీమేశ్వర స్వామి ఆలయానికి. ఆ పరమేశ్వరిని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని. ఇలాంటి వీడియోలు మరెంతో మందికి ఫార్వర్డ్ అవ్వాలంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఫ్యామిలీ ప్రేమ్ ఛానల్లో మరెన్నో వీడియోస్ మీకోసం.